ఇటు అయోధ్య ప్రాంతంలో ముఖ్యంగా రామజన్మభూమికి సంబంధించిన ఈ ప్రాంతంలో కూడా ఆ ప్రధాన చౌరస్తా వద్ద అయితే మనం ఉన్నాం. ఈ విధంగా ఆ అయోధ్య రామ మందిరాన్ని కూడా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సుందరీకరణ తీర్చిదిద్దారు ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్జీ. అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క ప్రాంతాన్ని గతంలో చిన్న రహదారులను కూడా పెద్ద రహదారులుగా విస్తరించి ఈ రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత భక్తుల సంఖ్య ఎక్కువగా తాకిడి ఉంటుందని కూడా ముందు చూపుతో కూడా ఈ ప్రాంతం మొత్తం ఒక సుందరీకరణంగా తీర్చిదిద్ది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులను కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ముందస్తు ప్రయత్నాలు చేసి అందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇదే ప్రధానంగా చూసుకున్నట్టయితే రామజన్మభూమికి వెళ్ళే మార్గంగా అయోధ్య మందిరం రామ మందిరం నిర్మాణం కోసం కూడా వెళ్ళే మార్గం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లర్లతో పాటు కూడా జై శ్రీరామ్ అంటూ కూడా ప్రత్యేక పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఈ పిల్లర్ల నుండి ఉన్నటువంటి ఒక సూర్యుని సింబల్ ఉన్నటువంటి కూడా పిల్లర్లను ఏర్పాటు చేశారు. దానిపైన ఉన్నటువంటి గద యొక్క ఫోటోలను కూడా పెట్టి జై శ్రీరామ్ అంటూ కూడా ఒక దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అలాగే ప్రధానంగా ఈ చౌరస్తా ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి మెయిన్ ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది. వచ్చే భక్తులు కూడా తాకిడి వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరూ కూడా ఇటు మనం చూస్తున్నాం. ఇక్కడైతే స్వామివారి మందిరము గోమతి నది వద్ద కూడా వెళ్ళే మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించడం కోసం కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అక్కడ గోమతి నదిలో కూడా స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ నుంచి స్వామి నదిని దర్శించుకోవడం కోసం ఒకవైపు కార్తీక మాసంలో దివ్యలు వెలిగించే ఈ విధంగా దక్షిణాది ప్రాంతంలో జరుగుతుంది. అలాగే కూడా ఇక్కడ నదీ ప్రాంతంలో కూడా దివ్యలను వెలిగించి కూడా స్వామి స్నానం ఆచరించి దర్శనం కోసం ఈ మార్గం గుండా ప్రధాన మార్గం మనం చూస్తున్నాం. రామ మందిర జన్మభూమికి 1.5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భక్తులు దర్శించుకోవడం కోసం ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకోవడం కోసం కూడా భక్తులు ఇక్కడి నుంచి మార్గం ద్వారా అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే దాదాపు 10 లక్షల వరకు స్వామివారిని దర్శించుకున్నట్టు కూడా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే పెద్ద ఎత్తున కూడా ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం యోగి ఆదిత్యనాథ్జీ కట్టుదిట్టమైన చర్యలు ప్రధానంగా ఈ చౌరస్తాలో కూడా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 10,000 మంది పోలీసుల సిబ్బందితో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగుతూ అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే వారికి కూడా ఇలాంటి ఆటంకాలు అనర్థాలు జరగకుండా ముందస్తుగా పోలీసుల కట్టుదిట్టమైన చర్యలతో కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా వారి సిబ్బంది పరిధిలో తీసుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు ఎలాంటి సమాచారం అయినా కూడా ఏ విధమైన సమాచారం అయినా కూడా భక్తులకు కావాల్సిన కూడా దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించుకునేంత వరకు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుకు సాగే ప్రయత్నం చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కూడా వారికి సహకరిస్తున్నారు. అలాగే ప్రధాన చౌరస్తులో ఉన్నటువంటి ఈ వీణను కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సుందరీకరణ ప్రాంతాల మొత్తం రాముడు పుట్టిన ఈ నేలలో కూడా చాలా సుందరీకరమైనటువంటి దృశ్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు వీణ, మరోవైపు సీతమ్మ వారి గాజును కూడా ఒక ప్రధాన చౌరస్తాలలో పెట్టి కూడా చాలామంది భక్తులు స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి వీణ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రధాన చౌరస్తాలో కూడా భక్తులు జై శ్రీరామ్ అంటూ కూడా వారి యొక్క భజనలు కీర్తనలు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమం కూడా కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడున్నటువంటి యావత్ దేశంలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా అలాగే హిందువులు కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే కొంతమంది ఇస్కాన్ చెందినటువంటి శ్రీకృష్ణ భక్తులైతే స్వామివారి ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా స్వామివారి దర్శనం కోసం వారు ఎంతో ఆనందంగా సంతోషంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అంటూ ముందుకు సాగుతూ వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డప్పులతో అలాగే భజనలతో ముందుకు సాగుతున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తుంది.